ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆనందించేవారు ఒకప్పుడు. కానీ ఈనాడు ఆమెనొక బరువుగా, భారంగా భావిస్తారు. నువ్వేం చేస్తావు? ఎక్కడ? ఇళ్ళల్లో. ఏం పని చేస్తావు? నువ్వు చదువుకోలేదా? ఎందుకని? నీకు చదువుకోవాలందా? ఈనాడు ఆడపిల్లలు అన్నింటిలోనూ మగవాళ్లతో సమానంగా పనులు చేస్తున్నారు. తమ ప్రతిభను అన్నింటిలోనూ నిరూపించుకుంటున్నారు. అంటే ఆడపిల్లలకి పేరెంట్స్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ కావాలంటారు? అంటే పేరెంట్స్ నుంచి, టీచర్ నుంచి కూడా విభేదం ఉండకూడదు. మొదటి ఆడపిల్ల అనే విభేదం చూపించకూడదు. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా అందరితో పాటు అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. చదువులో ఆడపిల్లలు ముందున్నారా, మగపిల్లలు ముందున్నారా? మనం క్లాసుల్లో కూడా కంపారిజన్ చేస్తే గర్ల్స్ను బాయ్స్ను గర్ల్సే ఎక్కువ సార్లు ర్యాంక్ సంపాదించడం కూడా జరుగుతుంది. రేపు ఒకవేళ పెద్ద చదువులు చదివిస్తారంటే పాపం చదివిస్తారా, బాబుని చదివిస్తారా? అభం శుభం తెలియని ఆడపిల్లలని ఆదరంగా చూడటం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లకు చేయూతలిచ్చి ముందుకు నడిపించడం సమాజం బాధ్యత. ఇప్పుడు మనం పేపర్లో కానీ న్యూస్లో కానీ భ్రూణ హత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని, ఫిమేల్ ఫెటస్ ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు కదా, వాటికి కారణాలు ఏముంటాయని మీరు డాక్టర్ గారు భావిస్తున్నారు? కారణాలు ముఖ్యంగా సామాజిక పరిస్థితులు, రెండవది ఆర్థిక పరిస్థితులు. ప్రస్తుతం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబట్టి ఈ పర్సెంటేజ్ బాగా తగ్గింది. రెండవది పబ్లిక్లో కూడా చాలా మటుకు అవగాహన ఎందుకంటే మంచి వైపుకే మారింది. మేము కూడా డాక్టర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇప్పుడు మా హాస్పిటల్ అయితే ఏ రకమైన అబార్షన్స్ చేయము. పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దాన్ని తప్పకుండా కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి డాక్టర్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్లో వేల కొద్ది మంది గైనకాలజిస్ట్ వాగ్దానం ఓటు తీసుకున్నారు, మేము ఎవరు సెల్ఫ్ డిటర్మినేషన్ చెయ్యము అని. ఇది ఎంత మంచి విషయం చెప్పండి. యాజ్ ఎ డాక్టర్ మేమైతే ప్రతిసారి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తాం. కానీ మార్పు అనేది ఒక డాక్టర్ల వల్ల రాదు కదా, ప్రజలలో మార్పు రావాలి. వెనకడికి ఆడపిల్లలు చదువు అంటే ఎందుకులే, ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళేది కదా, చదువు ఎందుకనే ఆసక్తి లేకుండా చూపించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు కూడా సమానంగా బాగా అభివృద్ధి చెందుతున్నారు, బాగా చదువుతున్నారు. డిగ్రీలు, ఎంఏలు ఇటువంటివి కంప్లీట్ చేసుకుంటూ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? అందరూ ఆడపిల్ల? మరి మీ నాన్నగారు ఆడపిల్లల్ని మీ అన్నయ్యని సమానంగా చూస్తున్నారా? నువ్వేమవ్వాలనుకున్నావు? చదవాలనుకున్నావా? అంటే మీ నాన్నగారిని ఫాలో అవుతున్నావా? लड़कियों में दाखिले के बाद बच्चों का ख्याल सलीम करना है। बच्चों में दाखिले के बाद पहले की बानस्बत अब सलीम का दाखिला अच्छा है। మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఒక అబ్బాయి ఆమాదయ్య స్కూల్ నడుపుతున్నారు, ప్రిన్సిపల్గా ఉంటూ. ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ఏమో డెంటిస్ట్ సింగపూర్లో ఉంటున్నది, ఇంకొక అమ్మాయి ఏమో గైనకాలజిస్ట్ లండన్లో ఉంటుంది. గర్ల్స్కే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాను, అందువల్లనే వాళ్ళు డాక్టర్లు అయినారు. మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సమానంగా చూస్తారా? ఆడపిల్ల ఉంటేనే అందం ఇంటికి, అన్నపూర్ణలా ఇంటిని తీర్చిదిద్దే దేవత. కొడుకులు వెళ్ళిపోతారు కోడళ్ళ వెనక, కూతురే మిగిలేను కడవరకు మీకు. అందుకే ఆదరించు ఆడపిల్లను, అందించు ఆమెకు అన్ని వసతులను.